నెల రోజులు గైర్హాజరైతే ఉద్యోగం ఉండదట. ఒకవేళ గనక ప్రభుత్వ టీచర్లు నెల రోజులు లీవ్ అంటే అదే విధులకు రాకుండా, స్కూల్కి పోకుండా, పాఠశాలకు వెళ్లకుండా మీరు విధుల్లో లేకపోతే వాళ్ళని డిస్మిస్ చేస్తారట, ఉద్యోగం వాళ్ళది ఉండదట. నెల రోజులు గైర్హాజరైతే ఉద్యోగం ఉండదు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో, ప్రభుత్వ టీచర్లకు పక్కాగా ముఖ గుర్తింపు హాజరు అంటే బయోమెట్రిక్ పెడుతున్నారనమాట. మీరు స్కూల్కి వెళ్ళగానే అక్కడ ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ తెలుసు కదా అందరికీ, ఫేస్ రికగ్నేషన్ అనమాట. మీ అటెండెన్స్ ఉత్తగానే రిజిస్టర్లో సైన్ పెట్టుడు కాదు, ఇక్కడ నుంచి బయోమెట్రిక్ ఉంటుందట. సో కొంతమంది టీచర్లు, ఇది అందరు కాదు, ఒక కొంతమంది ఉన్నారు, ఒక 2% 3%, పాపం వాళ్ళ వల్ల జెన్యూన్గా పనిచేసే టీచర్లకు కూడా చెడ్డ పేరు వస్తున్నది. ఒక్కొక్క టీచరు కొన్ని ఏరియాల్లో అక్కడ పోస్టింగ్ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళడు. అక్కడ లోకల్గా ఉన్న ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో మాట్లాడుకుని ఈయనకేమో 1,00,000 2 లక్షలు జీతం వస్తుంది, అందులోకెళ్ళి 10,000 15,000 ఆమెకి ఇచ్చి ఆ స్కూల్ని చూసుకోమని చెప్తారు. ఈయన ఏం చేస్తాడు తెలుసా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. అట్లా చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూడా వెలుగులోకి వచ్చింది ఒక ఘటన. ఇక ఇంకొంతమంది అయితే అసలు స్కూల్కే పోరు, చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిట్టీల వ్యాపారం, ఈ రకంగా ఉంటుంది వీళ్ళది కొంతమందిది. అయితే ఇక నుంచి ఖచ్చితంగా హాజరు కావాల్సిందన్నాడు, కాకపోతే వేటు పడుతుందట. విధులకు రాని వారిపైన విద్యాశాఖ నిర్ణయం. ప్రభుత్వ స్కూళ్లలో కొందరు టీచర్లు వేళాపాలా లేకుండా వచ్చి వెళ్తూ ఉంటారు, ఇష్టారీతిన సెలవులు పెడుతూ ఉంటారు. అలా చేయడం ఇకపైన కుదరదు. చెప్పా పెట్టకుండా అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా విధులకు నెల రోజుల పాటు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ సోమవారం ఈ ముఖ గుర్తింపు హాజరు, మధ్యాహ్న భోజనం అమలు తదితర అంశాలపైన డీఈఓలతో ఆన్లైన్లో సమీక్షించారు. ఎఫ్ఆర్ఎస్ అమలు తర్వాత ఉపాధ్యాయుల హాజరు శాతం, అనధికారిక గైర్హాజరు తదితర అంశాలపైన చర్చించారు. ఈ వివరాలు డీఈఓలకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నందున వాటిపైన తరచుగా సమీక్షించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు నెల రోజుల పాటుగా అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోతే షోకాజ్ నోటీసు జారీ చేసి విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా గెజిట్లో ప్రచురించాలని డీఈఓలకు సూచించారు. వాస్తవానికి ఒకరోజు అనధికారికంగా పాఠశాలకు రాకున్నా చర్యలు తీసుకోవచ్చని, కాకపోతే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డాను అని, రోడ్డు ప్రమాదానికి గురయ్యానని ఇలా ఏదో ఒక సాకు చూపి కోర్టుల్లో కేసులు వేస్తారన్న చర్చ జరిగింది. దాంతో నెల రోజులు చూసి షోకాజ్ నోటీసు ఇవ్వాలని చెప్పారు. ఇక ఆలస్యంగా వచ్చే వారిపైన గత ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎఫ్ఆర్ఎస్ ద్వారా టీచర్లు వచ్చినా వెళ్ళిన సమయం నమోదవుతోంది. కాకపోతే ఈ వేళల్ని ఎవరూ పట్టించుకోవట్లే. విధులకు హాజరయ్యారా లేదా అన్నదే లెక్కలోకి తీసుకుంటున్నారు. ఇక నుంచి ఆలస్యంపై కూడా దృష్టి సారిస్తామని అధికారులు చెబుతున్నారు. ముఖ గుర్తింపు హాజరు అమలుతో హెచ్ఎంలకు ఇబ్బందులు తప్పినాయి. గతంలో కొంత ఆలస్యంగా వస్తా, ముందుగా వెళ్తా అని కొందరు అడిగేవారు. భవిష్యత్తులో ఆ లెక్కలు కూడా తీస్తారన్న ఆలోచనతో ప్రస్తుతం మమ్మల్ని ఎవరు అడగట్లేదు అని గెజిటెడ్ హెచ్ఎం ఒకరు చెప్పారు. 2 ఏళ్లలో 50 మందిని తీసేసిరట. ఏటా కొందరు టీచర్లు దీర్ఘకాలిక సెలవులపైన వెళ్తూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువగా విదేశాల్లోని తమ పిల్లలు భాగస్వాముల వద్దకు వెళ్తారు. 6 నెలలని అనుమతి తీసుకొని 1-2 ఏళ్ళైనా గత 6 నెలలు పర్మిషన్ తీసుకుంటారట. 1-2 ఇయర్స్ అయినా విధులకు రారట. అలాంటి వారిని గత 2 సంవత్సరాలు సుమారు 50 మందిని ఉద్యోగం నుంచి తొలగించారట. కొందరు కనీసం సెలవులను పొడిగించుకుంటామని కూడా సమాచారం ఇవ్వరట. ఇలా దీర్ఘకాలికంగా విధులకు హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి ఉద్యోగం నుంచి తొలగించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు. రాష్ట్రంలో దాదాపు 24,000 పాఠశాలల్లో సుమారు 1,15,000 మంది టీచర్లు ఉండగా వారిలో 6,100 మంది ఇతర పాఠశాలలు, విద్యాశాఖల్లోని ఇతర విభాగాల్లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. ఈ డిప్యుటేషన్ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి కావాల్సిన ప్లేస్లో వేయించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ కంపెనీలో ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి. ప్రైవేట్ వాడు 6 నెలలు లీవ్ ఇస్తాడా? ఒకసారి ఆలోచించండి. 6 నెలలు ఏ కంపెనీ అయినా లీవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇంపాసిబుల్ కదా, ఏ కంపెనీ ఇవ్వదు కదా. మరి నెలల తరబడి లీవులు ఇచ్చే కార్యక్రమం ఏంది? ఈ నెలల తరబడి సరే, మహిళలు వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన సమయంలో అట్లాంటివి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కానీ వాళ్ళ అవసరాల కోసం ఉత్తగానే లీవులు పెట్టి ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా పగడ్బందీగా అమలు చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ప్రజలు కట్టిన ట్యాక్స్లతో వాళ్ళు కూడా జీతాలు తీసుకుంటున్నారు. కానీ అదే సమయంలో ప్రభుత్వం ఆలోచించాల్సింది, మరి టీచర్లకు సంబంధించిన బెనిఫిట్స్ కానీ,
వాళ్ళకి సంబంధించిన కనీస సౌకర్యాలుగా నా స్కూల్లో ఏర్పాటు చేయాలి కదా. మరి ఆ ప్రయత్నం అన్నీ మీరు పగడ్బందీగా చేసి మీరు ఎందుకు పని చేయరని అడగండి. మీరు ఏమీ చేయకుండా, ఏమీ ఇవ్వకుండా, సరైన ఇది ఇవ్వకుండా మీరు టైంకి రావాలి, ఇంకోటి చేయాలంటే వాళ్ళలో కూడా ఒక రకమైన అలసత్వం ఉంటుంది. సో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకి చేసి, అన్ని రకాల ఈ చట్టం ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఏర్పాటు చేసి అప్పుడు పెట్టండి. ఖచ్చితంగా బయోమెట్రిక్ అది ఇంకేదైనా ఉండాల్సిందే. ప్రైవేట్ జాబ్ అయితే ఉండదా? దానికి కొంచెం గ్రేస్ టైం పీరియడ్ ఉంటుంది. 10 నిమిషాల 15 నిమిషాల ఆ లోపు రావాలని ఖచ్చితంగా అది ఉండాల్సిందే. ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు టీచర్ రావాల్సిందే కదా. అండ్ అదే సమయంలో టీచర్లు 100 మంది పిల్లలు ఉన్న దగ్గర ఒకరిద్దరు టీచర్, మరి వాళ్ళ మీద పని ఒత్తిడి ఏంటి సంగతి? నాకు ఎవరు నిన్న ఫోన్ చేసిరు, గురుకులాల్లో పనిచేసే టీచర్ల కట ఉదయం 8 పోతే రాత్రి 9 అవుతుందట ఇంటికి వచ్చేసరికి. స్టడీ అవర్స్ కూడా వాళ్ళతోనే చేయిస్తున్నారట. మరి 8 నుంచి 9 దాకా పనిచేసి 9 గంటలకు ఇంటికి వస్తే మళ్ళీ తెల్లారు ఎప్పుడు పోవాలా? మరి ఇట్లాంటి సమస్యలు వాళ్ళ సమస్యలు కూడా వినాలా? వాళ్ళ సమస్యలు వినాల్సిందే, వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిందే, ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాల్సిందే.